అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఈరోజు మీకు ఇలా అద్భుతంగా ఉండే స్క్వేర్ షేప్ స్టోన్లో వచ్చిన బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఫాస్ట్గా క్లుప్తంగా ఎలా ఆర్డర్ చేయాలన్నది ఒకసారి చెప్పిస్తాను. ప్రోడక్ట్ నచ్చితే కొనాలి అనుకున్నప్పుడు దాని యొక్క స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420కి వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల పార్సల్ ఇంటికి వస్తుంది. పార్సల్ వచ్చినప్పుడు అది అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా చేయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ కనుక అయితే ఆ ప్రోడక్ట్ ఎక్స్చేంజ్కి మనకు ఎలిజిబుల్ అవుతుందన్నమాట. అన్బాక్సింగ్ వీడియో సరిగ్గా చేయకపోయినా మర్చిపోయినా పార్సల్లో ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రం ఎక్స్చేంజ్కి వీలు పడదు. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్. అంటే ఒక పార్సల్లో మీకు ఒక ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, 10-20 ప్రోడక్ట్లు అయినా ఉండొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడింగ్ హైదరాబాద్ 80 రూపీస్ పర్ పార్సల్ పర్ అడ్రస్ అనమాట. సిఓడి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. స్టోర్ అడ్రస్ వచ్చేసి చాలా సింపుల్ అండి, మీకు చాలా దగ్గరగా వచ్చేసాము ఆల్రెడీ మేము. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ అని ఉంటుంది. సంజయ్ స్టీల్ బిగ్ బజార్ కాదు, నార్మల్ స్టీల్ బిగ్ బజార్ అని ఉంటుంది, దాని ఆపోజిట్లో కనిపిస్తుంది అనమాట. సో స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా దయచేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసేసుకొని రండి. అలాగే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చక్కగా ఉండాలి, మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలి మీకు అనుకుంటే 5 to 10 వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి. లేటెస్ట్వి 5 to 10 వీడియోస్ చూడండి, ఓకేనా? సో మీకోసం మేము ఎదురు చూస్తుంటాం స్టోర్లో. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదా హైదరాబాద్కి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదా హైదరాబాద్కి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు మా స్టోర్కి ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేసి పోండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు కావాల్సిన అన్నీ అంటే మన వీడియోస్లోనే మీరు సెలెక్ట్ చేసి ఉంటారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 వీడియోస్లో చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని స్టోర్కి వచ్చి తీసుకుందాం అనుకుంటారు అనుకోండి, మీకు అన్ని ప్రోడక్ట్స్ దొరకవు. ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువగా నాకు ఆన్లైన్లో 95% ఆన్లైన్లో వెళ్ళిపోతాయి ప్రోడక్ట్స్ అన్ని. ఓన్లీ 5% నాకు స్టోర్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట, ఓకేనా? అందులో ఈ మధ్య మీరు నాకు చూపించే సపోర్ట్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, మనం మెయింటైన్ చేసే క్వాలిటీ కానివ్వండి, మనకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ మీ అందరి నుంచి ఉంటుంది. దానికోసం మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. మంచి మంచి కస్టమర్స్, మంచి మంచి ఫీడ్బ్యాక్స్, అసలు కొందరు చాలామంది అయితే డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎలాంటి ఫీడ్బ్యాక్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఫాస్ట్గా చెప్పేస్తాను. నేను ఈ సింగిల్ లైన్ బ్యాంగిల్స్ చేశాను కదా, లీఫ్ మోడల్ అండ్ ఫ్లవర్ మోడల్ లాస్ట్ టైము. అయితే ఒక కస్టమర్ లీఫ్ మోడల్ వేరే సెల్లార్ దగ్గర ఆల్రెడీ కొన్నారు. ఎవరి దగ్గర కొన్నారు అవన్నీ కూడా ఆ కస్టమర్ చెప్పారు, కానీ మనం రివీల్ చెయ్యం అవన్నీ కూడా. అయితే అంతకుముందు అది రీసెంట్గా కూడా ఎప్పుడు కొన్నారో తెలీదు, మేబీ ఒక 4 to 5 months అయి ఉంటుంది. అయితే ఆవిడికి అప్పటి వరకు ఆ బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించాయి అన్నమాట. అయితే మనం వీడియో తీసిన తర్వాత వీడియోలోనే క్వాలిటీ బాగా కనిపిస్తుంది, ఒకసారి తెప్పించుకొని చూద్దాం అన్నట్టుగా 1 pair తీసుకున్నారు మేడం, ఓకేనా? 1 pair తీసుకొని అసలు ఆ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ రెండు ఇలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే సెల్లర్ దగ్గర తీసుకున్నది, ఇది మన దగ్గర తీసుకున్నది, ఇలా పెట్టేసి మేడం అసలు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి వాట్సాప్లో డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. అప్పటి వరకు ఇది వేరే సెల్లర్ దగ్గర అన్నాను కదా, అప్పటి వరకు ఇది బాగా ఉందనుకున్నాను నేను, కానీ మీ వీడియో చూసిన తర్వాత వీడియోలోని చాలా చక్కగా అనిపించింది, ఒక పేరు తెప్పించుకున్నాను, దానికి దీనికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉందండి, మీ వర్కర్స్ చేసిన వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నాకు ఇంకొక 4 pairs కావాలి అన్నారు. కానీ అప్పటికి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. ఒక్క పేరు మాత్రం లాస్ట్ ఒక పేరు మిగిలితే ఆ సేమ్ అంటే ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఆ ఒక్క పేరు మేడంకి ఇచ్చేసాను అనమాట. సో మీ అందరికీ చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి గుడ్ కలెక్షన్, సూపర్ కలెక్షన్ అవన్నీ అంటున్నారు. అదంతా కూడా బాగుంది, థ్యాంక్ యూ. కాకపోతే
మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ఎలా కావాలి అంటే ఇలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఒకవేళ ఇవ్వగలిగితే 2-3 లైన్స్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలిగితే, ఇది నాకు కాదండి నిజంగా చెప్తున్నాను కదా! ఎవరైతే పని చేస్తున్నారో నేను బేస్ లెవెల్‌లో, గ్రౌండ్ లెవెల్‌లో పని చేసే వాళ్ళకి నేను చాలా అంటే చాలా గౌరవం ఇస్తాను. వాళ్ళకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. మీరు పంపించే ప్రతి కమెంట్ చెప్తున్నాను కదా! మీకసలు నిజంగా మీకసలు ఐడియా లేదు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారన్న విషయం పైన మీకు నిజంగా ఐడియా లేదండి. మీలో చాలామంది కూడా మంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు కదా! అవన్నీ కూడా నేను వాళ్ళకి చూపిస్తాను. చూపిస్తే వాళ్ళసలు చాలా అంటే చెప్తున్నాను కదా! నేనసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో, బేసిక్‌గానే వాళ్ళ లైఫ్‌లో అప్రిసియేషన్స్ ఎక్కువగా రావండి. కానీ మీరు కమెంట్‌లో రాస్తారు కదా! యూట్యూబ్ కమెంట్‌లో రాస్తారు కదా! ఫీడ్‌బ్యాక్ అంతా కూడా అవి నేను వాళ్ళకి చూపిస్తాననమాట. వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం నేను మేబీ ఒకవేళ వీలవుతే కనుక ఇన్ ఫ్యూచర్‌లో ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను. మీరెవరెవరైతే కమెంట్ రాస్తున్నారో, మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారో, మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మాత్రం. అంత అంటే అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. దానికోసం నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలీదు. ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ ఈ క్వాలిటీ పెంచుతూ పోతూ ఉంటాను అంతే. అంతకు మించి నేనేం చేయలేననమాట. సో, ఇప్పుడు ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళిపోయే ముందు అసలు ఏంటి? ఏం సంగతి? అసలు ఇదేంటి? ఇలాంటి ప్రోడక్ట్స్ చూసినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి? చాలా కామన్‌గా పంచలోహమా? ఎందుకంటే క్యూరియాసిటీ అనేది చాలా ఉంటుందన్నమాట. పంచలోహం అనే కాన్సెప్ట్ పైనే క్యూరియాసిటీ బాగా ఎక్కువగా ఉంటుంది మనందరికీ కూడా. అయితే ఈరోజు ప్రోడక్ట్ ఏంటంటే ఇది పంచలోహం కాదండి. లాస్ట్ టైం నేను ఏదైతే చేశానో హై క్వాలిటీ బ్రాస్‌లో లీఫ్ మోడల్ అండ్ ఫ్లవర్ మోడల్ చేశాను కదా! మీ అందరికీ బాగా నచ్చింది కదా! సో, అదే మెటల్‌లో హై క్వాలిటీ బ్రాస్‌లో మనము ఇలా స్క్వేర్ షేప్‌లో వచ్చిన స్టోన్స్ అనమాట. మీకు రౌండ్ షేప్ కన్నా స్క్వేర్ షేప్ స్టోన్ రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, అదనమాట. సో, మెటల్ వచ్చేసి మనకు హై క్వాలిటీ బ్రాస్‌లో చేసింది. ఓకే. బ్రాస్ అంటే ఏమీ లేదండి, మంచి క్వాలిటీ ఇత్తడితో చేసిందనమాట. ఇది పంచలోహాలతో చేసింది కాదు, ఇత్తడితో చేసింది. కాకపోతే స్ట్రాంగ్నెస్ మాత్రం అలాగే ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అదే మెటల్ పైన మనకు మైక్రో గోల్డ్ పాలిష్ చేశారు. మైక్రో గోల్డ్ పాలిష్ అంటే మనకు గుర్తు ఒకటి పెట్టుకోవాలన్నాను కదా! ఏంటది? రోజు వాడితే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఫంక్షనల్ యూసేజ్ చేస్తే 4 to 10 ఇయర్స్ వరకు ఉంటుంది. నేను ఈ మధ్యనే 10 ఇయర్స్ అని ఎందుకు వాడుతున్నానంటే, దిల్సుఖ్ నగర్కి కొంచెం అటుపక్క ఉన్న కస్టమర్ మన దగ్గర వచ్చారని చెప్పాను కదా! ఆవిడ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆవిడకి ఆల్మోస్ట్ జాగ్రత్తగా పెట్టుకుంటారంట ఆవిడ. ఆల్మోస్ట్ 8 to 10 ఇయర్స్ వరకు తను ఏ ఇమిటేషన్ తీసుకున్నా, మన దగ్గరే కాదండి, మన దగ్గరే అని కాదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే ఇమిటేషన్ జ్యువెలరీ మైక్రో గోల్డ్ పాలిష్ ఉన్నది మాత్రం 8 to 10 ఇయర్స్ వస్తుందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈమెను చూసి ఇన్స్పైర్ అయిపోయారనమాట. వాళ్ళు కూడా అలాగే జాగ్రత్తగా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే సో 4 to 10 ఇయర్స్ వరకు, జనరల్ నేను 4 to 5 ఇయర్స్ అని చెప్తాను. అదనమాట. నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో. మరి ఇది కొంచెం సతాయిస్తున్నట్టుంది. లోపల చూడండి ఫినిషింగ్ ఎంత స్మూత్గా వచ్చిందో లోపల సైడ్ కూడా చాలా అద్భుతంగా స్మూత్గా వచ్చింది చూడండి. అసలు అది కర్వేచర్ ఉంటుంది కాబట్టి మనకు వేసుకోవడానికి కూడా ఈజీగా చక్కగా వచ్చేస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు? ఇది బ్రాస్ అన్నమాట. బ్రాస్ అంటే హై క్వాలిటీ ఇత్తడి. ఓకే. సో, ఇత్తడి పైన మనకు మైక్రో గోల్డ్ పాలిష్ చేశారనమాట. ఓకే. సపోజ్ పాలిష్ తర్వాత ఏం చేయాలి? ఇది ఏంటంటే మనకు బాగా స్ట్రాంగ్ మెటల్ ఉంటుంది కాబట్టి, ప్లస్ హై క్వాలిటీ స్టోన్స్ వాడాం కాబట్టి, స్టోన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత మంచి షైనింగ్ ఉందో. సో, హై క్వాలిటీ స్టోన్ ఉంటుంది కాబట్టి మీరు ఎంచక్కా దీన్ని రీపాలిష్ చేసేసుకోండి. ఓకేనా? ఎంచక్కా దీన్ని రీపాలిష్ చేసేసుకోండి. రీపాలిష్ ఎక్కడ చేస్తారు? మన దగ్గర చేస్తారు. నా దగ్గర అయితే ఆ ఫెసిలిటీ లేదండి. మీ దగ్గర ఎక్కడ చేస్తారు అంటే, మీరు ఏ ఏరియాలో ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు నాకు తెలీదు కాబట్టి. కానీ బేసిక్గా మీరు చూస్తే కనుక గోల్డ్ స్మిత్స్ బయట కూర్చుంటారు కొందరు, చిన్న చిన్న పాత్రలు పెట్టేసుకొని. వాళ్ళని అడిగితే చెప్తారు, లేదా వాళ్ళు వేరే దగ్గర చేయించి మీకు ఇస్తారు. మైక్రో గోల్డ్ పాలిష్ అని చెప్పండి.
వాళ్ళు చేసేది డై పాలిష్ అని ఉంటుంది. అది అన్ని రోజులు రాకపోవచ్చు. కాకపోతే వాళ్ళని అడగండి. మాకు మైక్రో గోల్డ్ పాలిషే కావాలి అన్నట్టుగా. వాళ్ళైనా చేసిస్తారు. లేదంటే ఎక్కడైనా చేంజ్ అయినా ఇస్తారు. ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద ప్రోడక్ట్స్ కాబట్టి వీటికి మాత్రం రీపాలిష్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు చక్కగా. ఓకేనా? సో 3 ఇంపార్టెంట్ పాయింటర్స్ కూడా నేను చెప్పేశాను కాబట్టి ఇప్పుడు మన కలర్ కాంబినేషన్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మీకు ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్, సైజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనమాట. సో ఫస్ట్ మనకు జనరల్లీ అందరికీ బాగా నచ్చేది, అందరికీ సెట్ అయ్యేవి, అన్ని డ్రెస్సెస్కి కానివ్వండి, ఏ కాంబినేషన్ ఉన్నా సరే మనకు కామన్గా సెట్ అయ్యేది ఫుల్ వైట్ అనమాట. ఓకేనా? దగ్గర నుంచి చూసుకుంటే మీకు కటింగ్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా చేయడం జరిగిందో. చాలా స్మూత్ కటింగ్, చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్తో వచ్చిందనమాట. ఇది స్క్వేర్ షేప్లో ఉన్న వైట్ స్టోన్ అనమాట. లోపల కూడా మీకు ఇది క్లోజ్ చేయాలనుకుంటా. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా అద్భుతంగా వచ్చిందో ఫినిషింగ్. లోపల సైడ్ కూడా అంత స్మూత్ బఫింగ్ చేయించడం జరిగిందనమాట. వర్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక వేసుకుంటే కనుక ఇలా చక్కగా వచ్చేస్తుంది, చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారా? ఇలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫుల్ వైట్ అనమాట. ఇది మీకు వర్క్ కూడా, కటింగ్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఓకే, అది ఫుల్ వైట్లో వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు 2.4 నుంచి 2.10 వరకు ఉంది. సో లాస్ట్ టైం కూడా నేను 2.2 చేయించలేకపోయాను, కానీ కొందరు కస్టమర్స్ మరి 2.2 చేయించండి అంటే నెక్స్ట్ స్టాక్లో ఖచ్చితంగా చేపిస్తాను. ఎందుకంటే 2.2 డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. 2.2 సైజ్ డిమాండ్ కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఏ ప్రోడక్ట్ జనరల్లీ నేను 2.2 నుంచి 2.10 చేపిస్తాను. కాకపోతే దీంట్లో 2.2 చేయించలేదు. సో ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు, కొంచెం టైం పడుతుంది అంతే. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏమైనా సరే ఫాస్ట్ మూమెంట్ అయిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రీస్టాక్ కూడా అవుతుంది. కాకపోతే మీకు కొంచెం టైం తీసుకోండి అంతే, కొంచెం ఓపిక పేషెన్స్ పెట్టేస్తే సరిపోతుంది. నేను మళ్ళీ చేపించేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. అవన్నీ మన ప్రోడక్టే, ఇది కూడా మన ప్రోడక్టే కాబట్టి నేను చేపించి ఇస్తాను. 2.2 కూడా వస్తుంది ఇది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మేబీ ఒక నెక్స్ట్ మంత్ కానీ అలా చేపించిస్తాను అనమాట. సో ఇందులో మనకు ఏమేమి ఉన్నాయి కలర్స్, ఇప్పుడు ఫుల్ వైట్ అనమాట. ఫుల్ వైట్లో మనకు 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. అంటే 2.2 లేదు, 2.4, 2.6, 2.8, 2.10 అవైలబిలిటీలో ఉంది. స్క్వేర్ షేప్ స్టోన్స్ కాబట్టి మనకు కాస్ట్ కొంచెం అంటే ఇది రీజనబుల్ ప్రైజే. కాకపోతే మీరు ఆబ్వియస్లీ ఏం చేస్తారంటే ఇది సింగిల్ లైన్ కాబట్టి మొన్న చేసిన సింగిల్ లైన్ లీఫ్ ప్యాటర్న్, మొన్న చేసిన ఫ్లవర్ ప్యాటర్న్ రెండు ఉన్నాయి కదా. ఆబ్వియస్లీ అది వైట్, అందులో వైట్ వచ్చేసి మనకు 1100 పడింది, ఇందులో 1500 పడుతుంది. ఆ 400 డిఫరెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద స్టోన్ అండ్ వర్క్ అనమాట. ఓకేనా? స్టోన్ అండ్ స్క్వేర్ షేప్ స్టోన్స్ సెట్ చేయడం కూడా రౌండ్ షేప్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా టైం పడుతుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేసి మనకు 1500 పెయిర్ పడుతుంది. పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్. ఓకేనా? మళ్ళీ మీరు 4 చూపించారు వీడియోలో 4 అన్నారు అనకండి ప్లీజ్. ఎందుకంటే మీరు అలా అని మీకేమవుతుంది అంటే ఒక కొంచెం ఈగో అనేది ఉండి వీళ్ళని కొంచెం ఇలా అందాం, ఏమవుతుంది చూద్దాం, వీళ్ళ ఫీలింగ్ చూద్దాం ఏమవుతుంది, లేకపోతే వీళ్ళని కొంచెం అవమానిద్దాం అని అనుకుంటారు కదా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏమీ అనను, మీకు కేవలం ఒక దండం పెట్టేస్తాను. దండం పెట్టేసి మీరు వీడియో మళ్ళీ చూడండి అమ్మా అంటాను. కాకపోతే మీకు కామన్ సెన్స్ లెవెల్ ఎంత ఉంది, మీ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది అనేది మీరుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నారు.
ఓకేనా? దయచేసి అలా చెప్పకండి. కావాలంటే ఇంకోసారి అరే వీళ్ళు 4 అన్నారా? 2 అన్నారా? ఓకే. లెట్ మీ చెక్ అగైన్. నేను మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ చెక్ చేసి వీళ్ళతో మాట్లాడదాం అన్నట్టుగా ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి. అంతేకాని మీకు మీరుగా అలా అన్నారనుకోండి. ఇప్పుడు నేను 1500 అన్నాననుకోండి. ఓకే. మీరు 1100 అది గుర్తుంది కదా! రౌండ్ స్టోన్‌ది 1100 అన్నారనుకోండి. ఏమవుతుంది? మీకు మీరే బయటపడుతున్నారు. మీరు సరిగ్గా చూడట్లేదు, లేకపోతే మీకు కొంచెం ఐక్యూ లెవెల్ కానీ లేదా మెమరీ పవర్ కానీ ఇవన్నీ తక్కువగా ఉన్నాయి మీకు అన్నట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరే బయటపడుతున్నారనమాట. సో ఇలాంటి బిహేవియర్స్ మానేసుకోండి. మనం ప్రాసెస్ చాలా క్లియర్గా సింపుల్గా చేసేస్తున్నాం కాబట్టి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఓన్లీ 4 మెసేజెస్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించి ప్రాపర్ డీటెయిల్స్, అంటే ఇది అవైలబుల్ ఉందా అని కాకుండా ఇది 2/6లో 2 పెయిర్స్ అవైలబుల్ ఉన్నాయా, అంటే మీకు ఇప్పుడు 2/6లో 2 పెయిర్స్ కావాలి అనుకున్నారనుకోండి, ఇది స్క్రీన్ షాట్ పంపించేటప్పుడు కింద రాసేసేయండి 2/6 2 పెయిర్స్ అవైలబుల్ ఉన్నాయా. ఓకేనా? నేనేం చేస్తాను, ఒకవేళ అవైలబుల్ ఉన్నాయంటే ఎస్ అవైలబుల్ అనేసి నేను బిల్ వేసేస్తాను. మీరు అప్పుడు పేమెంట్ చేసేస్తారు. నేను దాన్ని కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ఆర్డర్ క్రియేట్ చేసేసి. సో ఓన్లీ ఫోర్ మెసేజెస్లో మనకు అయిపోతుంది. లేదా ఇది ఓన్లీ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేసి అవైలబుల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. నేను ఎప్పుడో చూస్తాను, నాకు కస్టమర్స్ మెసేజెస్ ఎక్కువగా లేకుంటే ఆన్ ద స్పాట్ చెప్పేస్తాను. లేదు అనుకోండి, మెసేజెస్ ఎక్కువగా వచ్చాయి, కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే మీరు మార్నింగ్ ఎప్పుడో పంపిస్తారు, నేను మధ్యాహ్నం ఎప్పుడో చూస్తాను. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, హౌ మెనీ పెయిర్స్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ అని అడుగుతాను. మళ్ళీ అది మీరు పనిలో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, మళ్ళీ మీరు చూసుకొని మళ్ళీ రీప్లై ఇచ్చి మళ్ళీ నా దగ్గర కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, మెసేజెస్ ఎక్కువగా ఉన్నాయనేసి నా దగ్గర మళ్ళీ లేట్ అయిపోయి మళ్ళీ మీకు అవైలబుల్ ఉందా లేదా అని చెప్పడానికి అప్పటికే ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోవచ్చు కూడా. హాట్ కేక్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ సింపుల్ చేసేద్దాం. మన లైఫ్ ప్రాసెస్ అంతా సింపుల్గా చేసేద్దాం. ఫస్ట్ మెసేజ్లోనే ఫుల్ క్లారిటీతో మీకు ఏం కావాలో అడిగేసేయండి. సెకండ్ మెసేజ్లో నేను అవైలబులా లేదా ఉంటే బిల్ వేసేస్తాను, మీరు పేమెంట్ చేసేయండి. ఇంకొక విషయం, ఇది కొందరు కస్టమర్స్ భయపడుతున్నారు. ఏంటి అంటే, పేమెంట్ చేసిన తర్వాత నా కన్ఫర్మేషన్ ఎప్పుడైనా లేట్ అవుతాయి, కస్టమర్స్ కానీ మెసేజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు పేమెంట్ చేసినప్పుడు నాకు కన్ఫర్మేషన్ లేట్గా ఉంటే మీరు ప్లీజ్ భయపడకండి, నేను మాటిస్తున్నాను, నేను ఎక్కడ కూడా మీ ఒక్క రూపాయి కూడా పెట్టేసుకోను. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు బిందాస్గా ఉండండి. నేను రీప్లై ఇచ్చినా సరే పర్వాలేదు. ఒకవేళ ప్రోడక్ట్ కనుక వెళ్ళిపోతే మాత్రం మీకు ఆన్ ద స్పాట్ అదే అమౌంట్ నేను మీకు రిటర్న్ చేసేస్తాను. ఓకేనా? నేను మీకు రిటర్న్ చేసేస్తాను. నేను మాటిస్తున్నాను, నేను ఎక్కడ కూడా మీకు ఒక్క రూపాయి కూడా నేను పెట్టుకోను. ఎందుకంటే అది నాకు పడదు. ఓకేనా? నాకు వేరే వాళ్ళ రూపాయి కూడా పడదండి. అది నాకు చిన్నప్పుడు, నాకేని కాదు మా ఫ్యామిలీకి కూడా అంతే. ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళది పడదు. ఇది నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో వచ్చే ప్రాఫిట్ నాకు పడుతుంది, కానీ అలా పడదనమాట. అందుకే నేను ఎక్కడ కూడా అడ్వాన్సెస్ అనేది ఈ కొత్త డిజైన్ రింగ్స్ తప్పిస్తే మిగతా ఇక్కడ కూడా నేను అడ్వాన్సెస్ తీసుకుని, మీలో చాలామంది నేను అడ్వాన్స్ ఇచ్చేస్తానండి, ప్రోడక్ట్ వచ్చిందండి నాకు డెలివరీ చేయండి అంటాను. నేనేమంటాను, వచ్చిన తర్వాతనే తీసుకోండి అమ్మా అంటాను అనమాట. సో ఇలాంటి పాలసీస్ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అందుకే నాకు మీ అందరి నుంచి అంత సపోర్ట్ దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ చూద్దాం. ఇంకొక కాంబినేషన్ వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్. అద్భుతం అండి, ఇది కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా వచ్చేసింది వైట్ అండ్ పింక్ కాంబినేషన్. ఓకే, వైట్ తర్వాత ద మోస్ట్ కామన్ కాంబినేషన్ ఈజ్ వైట్ అండ్ పింక్. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుంది అసలు. మీరు ఇలా ఈ రెండు స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో మీరు మట్టి గాజులు కానివ్వండి, లేదా మీరు జనరల్ వేరే బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, అలా వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓకే, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ కాంబినేషన్ మనందరికీ. ఓకే, సో వేసుకుంటే ఎంత చక్కగా ఉంటుంది, చేతికి వేసుకుంటే చూడండి ఎంత బాగుందో అసలు. నా చేతికి ఎంత బాగుందంటే ఇంకా మీ చేతికి మీరు వేసుకుంటే మాత్రం అదుర్స్ అనమాట, అద్రిపోద్ది, అంత సూపర్గా ఉంటుంది. ఓకే, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నా చేతికి ఎంత బాగుందండి, ఇంకా మీ చేతికి ఇంకా అద్రిపోద్ది అనమాట. ఓకేనా? సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి నెక్స్ట్ది. పింక్ కలర్ స్టోన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది.
ఆ మేడం ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి పంపించానో వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అని అన్నాను కదా, స్టోన్ క్వాలిటీ దగ్గర నుంచి సర్ఫేస్ కటింగ్ దగ్గర నుంచి చాలా డీటెయిల్గా నాకు పంపించారనమాట వాట్సాప్లో. నేను చెప్తున్నాను కదా, నేను ఒక్కటే సింపుల్గా చాలా క్లియర్గా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యూ హ్యావ్ మేడ్ మై డే బై రైటింగ్ సచ్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఎందుకు హ్యాపీగా అనిపించింది అంటే, కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్ కాల్డ్ క్వాలిటీ అంటే ఏంటి అన్నది కస్టమర్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు క్వాలిటీనే అంటాడు. కాకపోతే కస్టమర్ దగ్గర ఇలా డిఫరెన్సెస్ చూసినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు కదా క్వాలిటీ అంటే ఏంటో. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకు 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1500 పెయిర్ పడుతుంది అనమాట. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. ఓకే, స్టోర్కి వచ్చే ముందు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. వచ్చే ముందు 5 to 10 లేటెస్ట్ వీడియోస్ చూడండి. అలాగే క్యాష్ క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే నేను వర్కర్స్కి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, క్యాష్ క్యారీ చేయడం బెటర్. ఓకే, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1500 పర్ పెయిర్. ఇది కూడా ఫాస్ట్ మూవింగ్, ఎందుకంటే ఇవి నేను చేయక చాలా రోజులైంది కదా. రీసెంట్లీ నేను స్టోన్ బ్యాంగిల్స్ రీసెంట్గా చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ, ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత నుంచి, 1.5 year తర్వాత నుంచి. ఓకే, ఎందుకు చేయట్లేదు అంటే, ఎందుకు చేయలేను అంటే అదే ఆ క్వాలిటీ పరంగా, ఆ క్వాలిటీ విషయంలోనే నేను ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టుగా బ్యాంగిల్స్ 1 year నుంచి చేయలేదు, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట స్టోన్ బ్యాంగిల్స్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇంకొక కలర్ కాంబినేషన్ ఎలా వచ్చింది, అది వైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఇదిగోండి, వైట్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మల్టీ కలర్. మీకు ఏ శారీ పైన, ఏ డ్రెస్ పైన, ఇవి జనరలీ మనకు అన్ని కలర్స్ ఉంటాయి, యూస్ చేసే శారీస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా చక్కగా అన్నిటికీ వాడుకోవచ్చు అనమాట. అన్నిటికీ వాడుకోవచ్చు, ఏ కలర్ కాంబినేషన్ శారీస్కైనా మనకు సెట్ అయిపోతుంది. వైట్ పింక్ అండ్ గ్రీన్ అండి. ఓకే, చాలా చక్కగా అందంగా ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది, అంత బాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1500 పర్ పెయిర్. 1500 పర్ పెయిర్. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు అనమాట. ఓకే, స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకే, లేదు అంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉండదు స్టోర్లో. ఇంకోటి, స్టోర్ అనే వరకు ఇదేదో పెద్ద షోరూము, అన్నీ ఫుల్గా ఇట్లా దగ్గర మెరిసిపోతుంటాయి. మీరు చెప్తున్నాను కదా, డిసప్పాయింట్ అవుతారు. స్టోర్ అంటే అలా ఉండదు, షోరూమ్ కాదండి. స్టోర్. ఇది షోరూమ్ కాదు, మాది షోరూమ్ కాదు, మాది స్టోర్ మాత్రమే. ఓకేనా, అంత కచ్చిరి బిచ్చిరిగా ఉంటుంది అనమాట. అది క్వాలిటీ మాత్రం బాగుంటుంది. ఓకే, క్వాలిటీ మాత్రం బాగుంటుంది. జనరలీ నేను చూసే దృక్పథంతో చెప్తున్నాను అనమాట. షోరూమ్ కాదండి, స్టోర్ మాత్రమే. ఓకే, 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 1500 పెయిర్ అంటే జత అంటే 2. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే టట్టడాయిన్ ఫుల్ పింక్. అసలు పింక్, ఆ పింక్ చూడండి, మీరు బయట చూసే నార్మల్ పింక్కి ఈ పింక్కి నేను చెప్తున్నా కదా, దిస్ ఈజ్ వాట్ క్వాలిటీ ఈజ్. నేను మాట్లాడే క్వాలిటీ ఇది. మీలో చాలామందికి ఆ క్వాలిటీ అనేది అర్థమవుతుంది, దానికి నాకు చాలా సంతోషం అనమాట. ఓకేనా, ఫుల్ పింక్ అండి. దగ్గర నుంచి ఇక్కడ చూపించేస్తాను. స్టోన్ మొత్తం కూడా హ్యాండ్ సెట్టింగ్ అనమాట. స్టోన్ మొత్తం కూడా హ్యాండ్ సెట్టింగ్. ఈరోజు చూపించిన ప్రతి ప్రోడక్ట్లో స్టోన్ అంతా కూడా హ్యాండ్ సెట్టింగ్తో చేసింది. సూపర్బ్గా ఉంటుంది, అద్భుతం, అమోఘం, అజరామరం. అలా అనొచ్చా, అజరామరం? ఐ డోంట్ నో, ప్రాస వచ్చేసింది కాబట్టి చెప్పేసాను. సినిమాలలో చెప్తారు కదా, అది చూడండి. అసలు పింక్ మీకు బాగా నచ్చే కలర్. ఓకేనా, సో ఇది. సో పింక్ కూడా వచ్చేసి మనకు 2.4 నుంచి 2.10 వరకు ఉంటుంది. ఆబ్వియస్లీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు 1700 పర్ పెయిర్ పడుతుందండి. పెయిర్ అంటే జత అంటే 2 బ్యాంగిల్స్ అనమాట, 2 గాజులు అనమాట.
సో స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. రీసెంట్ 5 to 10 వీడియోస్ చూడండి. అలాగే క్యాష్ క్యారీ చేయడం బెటర్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీన్ షాట్ పంపించేటప్పుడే అప్పుడే డీటెయిల్డ్గా మీకు ఏం కావాలన్నది, అంటే బ్యాంగిల్ కాబట్టి ఏ సైజ్ కావాలి, ఎన్ని పెయిర్స్ కావాలి అన్నది కూడా మీరు పంపించేసేయండి. ఓకేనా? ఫుల్ పింక్ అండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ పింక్, గ్రీన్ అండ్ వైట్ కలర్స్. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చకుండా ఉండదు. మీరు కొంటారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే నచ్చకుండా అయితే మీకు ఎవ్వరూ ఉండరండి. అంత అద్భుతంగా ఉన్నాయి కలరింగ్ అయితే. స్టోన్ కంప్లీట్గా హై క్వాలిటీ స్టోన్ పెట్టించేసాను అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ద మోస్ట్ వైబ్రెంట్ గ్రీన్ అండి. గ్రీన్ కూడా అసలు దగ మెరిసిపోతున్నాయి చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ పనితీరు కూడా చూడండి, పర్ఫెక్ట్ కటింగ్, కంప్లీట్గా హ్యాండ్ కటింగ్ అండి. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఇవి. అందుకే మీకు అంత చక్కగా స్టోన్ కూడా ఊడిపోకుండా ఎంత చక్కగా లోపల సెట్ చేసి పెట్టారో చూడండి. మళ్ళీ చుట్టూ కూడా బ్యాంగిల్ చుట్టూ కూడా ఎంత చక్కగా కటింగ్ వచ్చిందో అంత బాగా ఉంటుందన్నమాట. ఓకే, ఫుల్ గ్రీన్ అనమాట, ఫుల్ గ్రీన్ ఇది కూడా మనకు 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1700 పర్ పెయిర్ అండి. 1700 పెయిర్ పడుతుంది. ఓకే, 1700 పెయిర్ పడుతుంది. షాప్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే మీరు 5 to 10 వీడియోస్, మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకే, క్యాష్ క్యారీ చేయడం బెటర్. అలాగే ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మెసేజ్లోనే ఇచ్చేసాయండి. ఓకే, ఇంకో విషయం, మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా వేస్ట్ అండి. నేను కస్టమర్కి చెప్తున్నాను కాల్ చేయొద్దు అని, అంటే చేయొద్దు అని కాదు, కాల్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్, ఓన్లీ మెసేజ్, ఓన్లీ వాట్సాప్ చాట్ మెసేజ్ చెప్తున్నాను కదా. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ చాట్లోనే మీకు క్లియర్ అయిపోతుంది. మొన్న ఒక కస్టమర్కి యంగ్స్టర్ వచ్చారనమాట, 3 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళకు ఒకటే మాట అన్నాను, వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నారు, ఆ ప్రోడక్ట్ అలా ఉంటుంది, మొన్న ఎప్పుడో చేశారు. మొన్న అన్నదానికి మన దగ్గర నానా అర్థాలు ఉంటాయి. నిన్న కాక మొన్న అవ్వచ్చు, వారం కిందట కూడా మనం మొన్ననే అంటాం, నెల కిందికి చేసిన వీడియోని కూడా మొన్న చేసిన వీడియోనే అంటాం. ఆ ప్రోడక్ట్, ఆ స్టోన్ ఉన్న ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్, ఇయర్ రింగ్, అలా స్టోన్ ఉన్న ఇయర్ రింగ్, ఏ ఇయర్ రింగ్ అంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్ తనకు చెప్తే తనకే అర్థం అవ్వట్లేదు. ఇంక మీరు నాకు కాల్లో చెప్పేసి ఆ ప్రోడక్ట్ ఉందా, ఈ ప్రోడక్ట్ ఉందా అంటే నాకు ఏమర్థమవుతుంది? మేము ఫోన్ కాల్స్ తీసుకోకపోవడానికి ఇదే రీజన్ అనమాట. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసామా, వాట్సాప్లో పంపించామా, ఉందా లేదా, సింపుల్. మీరు వాట్సాప్లో హాయ్ అని చెప్పేస్తే మీకు 3 లింక్స్ వస్తాయి. ఒకటి గ్రూప్ లింక్ వచ్చేస్తుంది, ఒక షాప్ అడ్రస్, మా గూగుల్ మ్యాప్స్ లింక్ వచ్చేస్తుంది, మన యూట్యూబ్ లింక్ కూడా వచ్చేస్తుంది, ఛానల్ లింక్ కూడా. సో అక్కడే మీకు అన్నీ తెలిసిపోద్దాయి. నేను మళ్ళీ స్పెసిఫిక్గా మీకు అసలు మళ్ళీ అడ్రస్ చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అంత చక్కగా మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ చూద్దాం ఈ రోజుకి. లాస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇదనమాట, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో, సూపర్బ్. అసలు ఫుల్ పింక్. ఫోకస్ దెబ్బతింటుంది, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఓకే, నో ప్రాబ్లం. ఇదిగోండి, సూపర్బ్ అంటే సూపర్బ్, చాలా బాగా వచ్చింది. ఇది లాస్ట్ కాంబినేషన్ అండి ఈ రోజుకి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అన్నిటికన్నా. ఫుల్ పింక్, ఫుల్ గ్రీన్తో పాటు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో చాలా బాగా ఉంటుంది. మీలో ఈ డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి ఎలాగో ఉంటాయి కాబట్టి ఇది నచ్చితే కనుక వెంటనే ఇది ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి మనకు 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 2.4 నుంచి 2.10 వరకు అవైలబిలిటీలో ఉంది. 1700 పెయిర్ పడుతుందండి. పెయిర్ అంటే జత అంటే 2 గాజులు. ఓకే, షాప్కి వచ్చే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. రీసెంట్వి 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి, క్యాష్ క్యారీ చేయండి. ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ మెసేజ్లోనే మొత్తం క్లియర్గా రాసేయండి ఏం కావాలన్నది. ఓకేనా? సో ఇవ్వండి. సో ఇంకొకసారి మీకు అన్నీ కూడా చక్కగా ఇలా ఒక్కసారి చూపించేస్తాను, మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏమేమి కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా మిస్ అవుతాయి అట్లా చూడండి.
సూపర్బ్ అంటే సూపర్బ్, ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అసలు. ఎంత బాగా ఉన్నాయో చూడండి అసలు కదా. ఉప్స్, కదిలిపోతుంది. ఓ యా, ఓకే, చూడండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. సో ఇవండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.